ఇంకా మీరు ఎప్పుడైనా తిరుమలకు రావాలంటే ఏప్రిల్ మార్చి తప్పి ఎప్పుడైనా రండి. ఎందుకో వ్లాగ్ లాస్ట్ లో చెప్తాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి వ్లాగ్. సో అలాగే అందరికి నేను మీ మ్యాట్ పడను అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే రూపేష్ బర్త్డే అయితే ఉంది అనమాట. నేను రూపేష్ అయితే తిరుమలకి అయితే బయలుదేరేస్తాము ఇంకా పొద్దున. ఇంకా దారిలో వినాయకుడు స్వామి గుడి ఉంటే ఆడైతే దర్శనం చేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట ఘాట్ రోడ్ మీద. ఇంకా కొండ మీద ఉండే బ్యాంక్ ఆఫ్ బరోడా కాడికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకు బ్యాంక్ కాడికి వచ్చినామంటే మా పెద్ద మా తప్పుడు వచ్చినాడు. దానికనేసి మా పెద్ద నాడు దింపేసి మేము గుళ్ళోకి అయితే స్టార్ట్ అయిపోయినాము. కింద ఒకటే కాదు పైన కూడా చాలా భయంకరంగా ఉండింది ఎండ మాత్రము. ఇంకా మేమైతే దర్శనానికి కాలేదన్నమాట. ఇంకా గోపురం కాడ టెంకాయ కూడా వేసి అయితే దండం పెట్టుకుని అయితే కింద దిగేద్దాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి టీటీడీ వాళ్ళు బాగా ఫెసిలిటీస్ అయితే చేసినారన్నమాట. ఇంకా యాంటీ చూడండి కాలుకాడ అయితే నీళ్లు పోస్తా ఉంది అనమాట చల్లగా. ఇంకా టీటీడీ వాళ్ళైతే మంచి పని అయితే చేయాలన్నమాట ఎండాకాలం ఇలా చేయడము. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ చూడండి షట్టర్ కింద ఎంతమంది కూర్చున్నారు. ఇంకా టెంకాయ తీసుకొని అయితే పైకి వెళ్ళిపోయినమాట. క్లిప్ అయితే తెలియదు ఎందుకంటే క్రౌడ్ చాలా మంది ఉన్నారనమాట. ఇక వ్లాగ్ ఫస్ట్ అయితే చెప్పాను కదా మార్చ్ ఏప్రిల్ నెలలో తిరుమలకి రాకూడదు అనేసి. ఎందుకు ఇప్పుడు చెప్తా. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ నెలలో అయితే ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ అయితే ఇస్తారనమాట. అప్పుడైతే స్టూడెంట్స్ ఎక్కువ అయితే క్రౌడ్ ఎక్కువ చాలా మంది ఉంటారు. ఇక్కడైతే యంగ్ పీపుల్స్ అయితే ఉంటారు అనమాట. మరీ సీనియర్ సిటిజన్స్ అయితే అవ్వదు. ఈ మంత్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది తిరుమల మీద. అదే కాకుండా ఎండ కూడా ఫుల్ ఉంటది అనమాట. ఇక్కడ టీటీడీ ఫెసిలిటీస్ అయితే ఫుల్ బాగుంటాయి అనమాట. కానీ కొంతమంది సీనియర్ సిటిజన్ అయితే అసలు అవ్వదు ఇక్కడ పైన. ఇది కొంతమందికి అనమాట అందరికీ కాదు. ఫస్ట్ మీ సేఫ్టీ మీరు చూసుకోండి అంతేనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ డైలీ వ్లాగ్స్ అయితే మీ ఫోన్ లోకి వస్తాయి.